లిమిట్ ఏమైనా పెట్టారా? అంటే మనకు సార్ 82, 90 ఓకే. కానీ లాస్ట్ రేటింగ్ మంది రావట్లేదు టెస్ట్ చేసుకోవడానికి. లాస్ట్ రేటింగ్ 50 కంటే ఎక్కువ చేయొద్దండి. అది ఎక్కువ మంది వస్తే సింటలాంటి ఉన్న వాళ్ళకి చేయాలి సార్. షుగర్ కానీ కాఫీ పోటీ కానీ కంపెనీ ఎవరికైతే వాళ్ళంతా పాస్ వచ్చినా కానీ వాళ్ళంతా ప్రైవేట్ కాంపాక్ట్ డైరెక్టర్ హెల్త్ చెప్పాడు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు 5 సంవత్సరాలు వద్దు వాళ్ళకి నీటి వస్తుంది కాబట్టి పార్టీ చెప్తుంది. అప్పుడు ఇవాళ పార్టీ ఏం చేయండి అంతకు ఈరోజు మెసేజ్ 40 మెసేజ్ అట్లా పెట్టారు సార్. ఏమని వచ్చారా? మొత్తం ఏరియాలో ఎంతమంది పాజిటివ్ కేసులు ఉండదు? రఫ్లీ ఆల్మోస్ట్ 30 to 40% ఉంది సార్. 10% అడ్మిషన్స్ ఉంది. 30 to 40% డెఫినెట్గా ఉంటాయి. టెస్ట్ క్లినికల్లీ సింటమాటిక్ సార్. అంటే 100% కన్ఫర్మ్ కాదు. బట్ సిమ్టమ్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 30% అది ఎఫెక్టెడ్. 30% మనం అంటే ట్రేసింగ్ చేస్తే డెఫినెట్గా 30% అంటే లార్జ్ నెంబర్ కదా. యూజ్ ఎపిడమిక్ పెద్ద యూజ్ ఎపిడమిక్. ఆ స్థాయిలో టెస్టులు లేవు కాబట్టి ఇంకా జనాలు ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా 30% చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. 1 monthలో 70% అయిపోతుంది. అవుతుంది సార్. జనాలు ఎక్కువ పాండమిక్ అవుతుంది. జ్వరం వచ్చి కోల్డ్ పడ్డట్టు పడతారు. అదే జరుగుతుంది. అలానే జరుగుతుంది సార్. DDO, please do each facility are rate only 40 per day. Depends on symptoms only. Don't exceed this figure. This charge is 1500 only. Yesterday done 2100. On symptomatic cases only history of 1. నాకు వినపట్లేదు. నాకు నెంబర్ ఉందా మీకు? 70 ఇద్దరు మధ్యలో క్లియర్ చేయాలి. Yes sir. డిస్ట్రిక్ట్ నుంచి ఎవ్రీడే ఏ పిఎస్కి ఎంత వ్యాక్సిన్ వస్తుంది, ఎంతమంది చేయాలనేది మనకు బాగున్నారా డాక్టర్? ఏం లేదు. వాట్ ద డాక్టర్స్ నేమ్? డాక్టర్ అనిల్, డాక్టర్ శ్రావణ్, వీళ్ళిద్దరిని ఎగ్జామ్షన్ నేను ఇప్పుడు వాట్సాప్లో కూడా పంపిస్తాను. He wants to go to Hyderabad, but Bandra needs him here. Bandra wants a doctor. So many doctors are there. ఎవరిని పంపిస్తారో వాళ్ళ ప్లేస్లో. ఆల్టర్నేట్ కూడా ఎవరిని చూపెట్టలేదు. అంటే డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు కదా అంతకుముందు మంచిలో ఉన్నారు సార్. ఇప్పుడైతే మిమ్మల్ని పంపిస్తే ఎప్పుడో కరోనా వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అని దేశం అంతా ప్రపంచం అంతా కోవిడ్ పెట్టుకోరా, ఆక్సిజన్ పెట్టుకోరా, డాక్టర్లు పెట్టుకోరా, వెంటిలేటర్లు పెట్టుకోరా. మళ్ళీ తర్వాత కాన్ఫిడెన్స్ మళ్ళీ ఇప్పుడు అంటే అప్పుడు తగ్గించారు అంతా సెపరేట్ చేసి అనుకున్న తర్వాత కాలేజీ తగ్గిపోయిందండి. అప్పుడు సార్ డిఎంఎండ్హెచ్ఓ కూడా విజిట్ చేశారు సార్. మీరు చెప్పారు కదా మాట్లాడుతున్నారు దగ్గర డిఎంఎండ్హెచ్ఓ కూడా విజిట్ చేశారు సార్. అలా మొదటిది ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్ ఎస్టాబ్లిష్. There is a long pending request from the Madira area, even last time also. మీరు వచ్చారు, విజిట్ చేశారు, అన్నీ చేసుకొని సెటప్ చేసుకున్నప్పుడు కూడా చెప్పారు, అప్పుడు చేయలేదు. I don't know what are the reasons for not keeping Madira in the quarantine center. దాన్ని సీరియస్గా పరిగణలో తీసుకొని ఒక క్వారంటైన్ సెంటర్ పెట్టండి చెప్తా ఉన్నాను. 2,
ఇక్కడ టెస్ట్ చేసే దాంట్లో లిమిట్ పెట్టి 30కో 40కో పెట్టి హాస్పిటల్స్ అన్నింటిలో టెస్టింగ్ దాంట్లో లిమిట్ చేస్తూ ఉన్నారు. నంబర్ ఏమో ఫలితంగా వస్తూ ఉన్నారు. హలో, థర్డ్ పాయింట్, వ్యాక్సినేషన్ కూడా మీరు లిమిట్ చేస్తూ ఉన్నారు 150కి హాస్పిటల్స్. వాటికి కూడా పొద్దున్నే తెల్లవారు 4 గంటలకు వచ్చి తీసుకుంటున్నారు. అక్కడ నేను చింతకాయలో చూసాను, బోన్కల్ హాస్పిటల్ అడిగాను, మధ్యన హాస్పిటల్. సో మై రిక్వెస్ట్ ఈస్ దట్ ఏ సింగిల్ ఇండివిజువల్ కూడా టెస్ట్ కోసం లేకపోతే వ్యాక్సినేషన్ కోసం సఫర్ కావద్దు. బహుశా మీరు కూడా చిన్నగా ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ ఫ్రీగానే ఇచ్చుంటారు దేశంలో. మీ అందరికీ అప్పుడు పోలియో డ్రాప్స్ కానీ, మీజిల్స్ కానీ, లేకపోతే మలేరియా కానీ, మిగతా అన్నీ కూడా మనకు అందరికి ఫ్రీగానే వెంటబడే స్కూల్స్ దగ్గరకు వచ్చి వెంటాడి ఇచ్చారు మనకి. అప్పుడు ఎవరు రూపాయి వసూలు చేయాలి మన దగ్గర. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇప్పటివరకు దేశంలో ఇచ్చిన వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం ఇప్పుడు మొదటిసారి దేశంలో ఇంత అభివృద్ధి చెందిన తర్వాత వ్యాక్సిన్ బయట కొనుక్కొని చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కనుక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వాళ్ళకైనా మీరు ఫ్రీగా టైంలీ వచ్చిన వాళ్ళు అందరికి ఇవ్వాలి కదా. చెప్పండి, అది నాకు ఐసోలేషన్ సెంటర్ గురించి యూ టు టేక్ ఏ కాల్ ఆన్ దాట్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ట్రై చేయండి. మీరు ఎందుకు మెదడులో లేకుండా లిస్ట్ ఫైనల్ చేశారో కూడా ఐడ్ లైక్ టు నో ద రీజన్ ఫర్. నిన్ను కాదు అసలు ఉన్న మీరు ఫైనల్ చేసిన లిస్టులో మెదడు లేకుండా ఎందుకుంది, రీజన్స్ ఏమో ఉన్నాయో ఆ రీజన్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఏమండి, ఎందుకు ఏం రీజన్ అయి ఉంటుంది? డిఎంఎన్హెచ్ఓగా మీరు ఇన్వాల్వ్ కాలేదు అని అంటే దట్ మీన్స్ యూ ఆర్ నాట్ సీరియస్లీ అప్లయింగ్ యువర్ రోల్. పరిపాలన అదే ప్రాబ్లం ఉంది, అన్ని హాస్పిటల్స్ అదే ప్రాబ్లం. సో సీరియస్ అంటే మిమ్మల్ని ప్రజలు ఇంతవరకు ఎవరు కూడా సరిగ్గా ప్రశ్నించట్లేదు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖని ప్రజలు అడగాల్సిన స్థాయిలో మిమ్మల్ని ఎవరు అడగట్లేదు. అందుకే మీకు నమ్మకం ఏదో మీరు కోచింగ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అదే అండి, మీరు సీరియస్గా తీసుకోండి, చెప్పండి. లేదా టెస్టులు కానీ అన్నీ ఇక్కడే చేసేది. ఈ వ్యాక్సినేషన్ కూడా బయట పక్కనే టీఎం స్కూల్ లాంటిది అలాంటిది పెడితే ఇక్కడ కొద్దిగా ఈ రూమ్స్ అన్నీ కూడా సరిపోవట్లేదు. ఈ వ్యాక్సినేషన్ ఈ ప్రోగ్రామ్ అన్నిటికి కూడా బాగా రష్ ఎక్కువ అవుతుంది. లేనిపోని ఏదైనా ఓపీ సేవలు ఉంచుకునే వాళ్ళకి లేని వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఏదైనా బయట అలాంటి ప్రోగ్రామ్ పెడితే వ్యాక్సినేషనే కాబట్టి బెటర్ ఏమన్నా. డాక్టర్ ఏంటి వీళ్ళు చెప్పే ప్రభావాలకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా మనకు? అది యాక్చువల్గా మనకి సరిపోదని మన పిఎం స్కూలే ప్రపోజల్ పెట్టాను సార్. కానీ కలెక్టర్ అండ్ డిఎంహెచ్ఓ ఇన్సిస్టేషన్ ఏంటంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా హాస్పిటల్లోనే జరగాలి. ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఎన్ఫిలైటిక్ రియాక్షన్ కానీ వచ్చినా అటెండ్ అవ్వడానికి డ్రగ్స్ అవన్నీ ఉంటాయి. సో దట్ డెఫినెట్గా హాస్పిటల్ ఎట్టి పరిస్థితులు మీరు బయట పెట్టద్దు, లోపల పెట్టమన్నారు. కానీ వన్ థింగ్ నా సజెషన్ ఏంటంటే టెస్టింగ్ బయట పెట్టుకునే పాసిబిలిటీ అని ఉంటే అది ఇక మనకున్న లిమిటెడ్ ప్లేస్లోనే ఇంకేం చేయాలో అర్థం కాదు. బాగా ఫ్లోటింగ్ డివైడ్ చేసుకోవచ్చు. మీ పిఎస్సీస్ ఉన్నాయి కదా మండలంలో 2-3 ఉన్నాయి కదా. ఎన్ని పిఎస్సీలు ఉన్నాయి? మదర్ వెల్ నోటెడ్. సెంటర్ ఏమో ఓన్లీ టెస్టింగ్ కోసం పెట్టుకుని సెంటర్ ఓన్లీ వ్యాక్సినేషన్. యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉన్నది ఇదే సార్. కానీ అది బెందుకూరు అనే అవకాశం ఉంటే టెస్టింగ్కి బెందుకూరు పంపించేది. టెస్టింగ్ అంతా ఒకటేనా, వ్యాక్సినేషన్ అంతా ఒకటే పెట్టుకోవచ్చు. వాళ్ళు చెప్పే రీజన్ కూడా కరెక్టే. అది వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఏమో ఎక్కువ రోజు టెస్ట్ చేసింది కాదు కాబట్టి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో. ఇమీడియట్గా అటెండ్ కావాలంటే హాస్పిటల్లో ఉంటేనే కరెక్ట్. సో వ్యాక్సినేషన్ సెంటర్ టెస్టింగ్ ఏదైనా పక్కన ఉంటుందంటే వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే ఒక 100 మంది వాళ్ళ పండించిన వాళ్ళ తలలో ఒక 50 మంది. ఈడ పొద్దున పరిస్థితి ఇది పెట్టడం వల్ల కూడా ఎగబడుతున్నారు. వాళ్ళే నాకు చూసుకున్నారు సార్.
కూర్చొని నడుతున్నా బందోబస్తు చేయడం అక్కడ ఓకే డాక్టర్ స్టే యాక్టివ్ యూ ఆల్సో స్టే యాక్టివ్ డోంట్ గో సార్ నాది యూర్ సార్ నేను ఎక్కడికి వెళ్తాను నాది యూర్ సార్ నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు ఎక్కడికి వెళ్తావు అది ఏంటో పీఠం వేసేసి ఎక్కడెక్కడ సార్ మీరు కూడా ఎక్కడ పోవాలంటే మీ ప్లేస్లో మీ డైరెక్టర్ చెప్పండి మీరు సజెస్ట్ చేశారు కదా ఆ డాక్టర్ ఇక్కడికి వస్తే ఆయన ప్లేస్లో మిమ్మల్ని చెప్పండి నేనే చెప్పేసి నేను చెప్పండి నేను పంపించమని నేను ఎక్కడ చెప్తాను అంతే కదా సార్ ఇంకో 10 మంది కావాలని అడుగుతున్నాను ఆల్టరేషన్ అయితే ఏంటి ఇట్లా అని సార్ నెంబర్ నేను మాట్లాడతాను సార్ మనోళ్ళు విన్నారు ఎవరైనా ఇంకో డాక్టర్ వచ్చేంత వరకు తప్పదు. సార్ ఇంకో డాక్టర్ సంగతి కూడా మేడంకి ఏంటంటే సార్ ఇప్పుడు ఇది ఏంటంటే జీవన్ మరణ సమస్య అవును సార్ సీరియస్ క్రైసిస్ ఈ క్రైసిస్లో ఏంటంటే పైన పెద్ద డ్యామ్ దిగితే నీళ్ళని వచ్చి ఊళ్ళ మీద పడితే ప్రమాదకరంగా వస్తున్నప్పుడు అట్లా ఉంది దయచేసి మీరు సీరియస్ తీసుకొని ఇంకో డాక్టర్ ఎవరైనా అందుబాటులో వచ్చింది ఇప్పుడు మీరే సరిపోరా చెప్పు మధురేగా అన్నట్టు మాట్లాడు నీ మధురేగా అన్నట్టు మాట్లాడు అసలు 1 మినిట్ కూడా అసలు మాట్లాడిన ఛాన్స్ లేదు అసలు మాకు పోతే ఏడుకొస్తుంది సార్ మేడం ఇక్కడనే ఓటీ ప్లేస్ డెలివరీ ప్లేస్ అన్ని డిస్ట్రిక్ట్ మొత్తమే మందే కాదు సార్ కానీ కన్సల్టేషన్ చేస్తారు అందరూ అన్నం ఉంటామండి మీరు అందరూ మీరంటే బాధపడక్కర్లేదు పిల్లలు ఎక్కడ ఉన్నారు పాప ఏమో 5 years పాపగా మార్నింగ్ 8:30 నుంచి 1:30 వరకు ఏదో మంచి పేరు ఉంది టౌన్లో అదే వచ్చింది కదా అది మంచిదే కదా అందుకే రిక్వెస్ట్ చేస్తాను మంచి పేరు ఉంది ఇంకా నాకు కాదు కరెక్టే బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది మర్చిపోయి హాస్పిటల్ మరి ఇతన్ని ఇక్కడ శాంక్షన్ పోతే కదా మరి ట్రాన్స్ఫర్ చేయండి కాదమ్మా కాదమ్మా మీరు యూ ఆర్ పోస్టెడ్ ఇన్ ఎట్ మాటూర్పేట్ ఆన్ ద నేమ్ ఆఫ్ మాటూర్పేట హాస్పిటల్ అండ్ యూ put him on deputation to Pushmanchi. Why are you doing that? If you think that this doctor is needed at Pushmanchi, you transfer him. Transfer immediately మీరు ఫ్యాన్ ఉన్నాయి అంతేనా మరి చేయండి రేషనలైజ్ చేయాలనుకున్నప్పుడు యూ డూ ప్రాపర్లీ అట్లా చేయకుండా ఏదో పని ఎక్కడ చూపిస్తారు ఏదో 2 డాక్టర్లు ఉన్నట్టు ఏ అబ్బాయి ఆయన అక్కడెక్కడ పని చేస్తారు మీరు శ్రీనివాస్ అనే ఆ డాక్టర్ని ఎక్కడ చూపిస్తున్నారు రోల్లో మీరు కాదమ్మా అసలు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ చేయడం కరెక్ట్ మీరు రిక్రూట్ చేసుకోండి రెగ్యులర్గా ఉండాలని అంటే రిక్రూట్ చేసుకోండి ఎవరు వద్దన్నారు మేము వద్దన్నామా మేము అడిగితే అదే డిమాండ్ చేస్తున్నాం కదా రిక్రూట్ చేయండి అని చేయండి మరి చేయండి ఎన్న వాళ్ళని ఎందుకు చూస్తారు ఇదంతా ఇక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ పంపిస్తుంది అతన్నాయండి మాటూరుపేటకి పంపిస్తున్నాను మధుర అంటే కొంచెం నెగ్లెక్ట్ దూరంలో ఉన్నట్టుంది మీకు పోయిన మేము 1 year నుంచి చెప్తాం మీకు ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్ పెట్టమని
You told me that you will take care of it. Even after 1 year also there is no quarantine center. Other places already they have established or they are in the process of establishment. కదా మీరు చేయాలి కదా. యూ గివ్ మీ వర్డ్ ఇజంట్ ఇట్. ఎంపీ ల్యాడ్స్లోనా? ఎంపీ ల్యాడ్సే కదా, గవర్నమెంట్ ఫండ్సే కదా, మరి మీరు ఇది వాడుకోవట్లేదా? అది మనకు మన మేడం అడిగాను సార్ నేను, దీనికి టీవీలో ఎట్లా మేడం అది దీనికి ఎట్లా అని అంటే మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేసి అది మొత్తం 5-6 వెహికల్స్ ఉన్నారు సార్ డిస్ట్రిక్ట్లో. వాటికి ఎట్లా ఫండింగ్ అనేది మేడం అని మాట్లాడి ఖర్చు ఇస్తాను నాకు టీమేట్స్ ఉన్నారు కదా ఇద్దరు రాలేదు. మనమే ఇప్పుడు చూసింటే మనకి మనం చేసుకొని వాడుకోవటానికి సపరేట్ ఎడ్యుకేషన్ పెట్టాలంటే నాకు పెద్ద ప్రొసీజర్ అయిపోయింది. ఇంకా మనం ఇందులో పెట్టడానికి లేకుండా మేడం ఒక బియ్యం మనకి ఇంకా క్లారిటీ ఇవ్వాలి మేడం, మరి ఎట్లా వాడాలి వెహికల్స్ కంపెనీ కదా ఇవ్వాలి కావాలి దానికి ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదా? మేడం నాకు 5 వెహికల్స్ ఉన్నా నాకు గుర్తిస్తానని మాట్లాడతానని చెప్తాను. దానికి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించి దాన్ని చేరుస్తామని చెప్పారు సభలో. 1 year అవుతుంది, ఇంతవరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అట్లాగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో క్వారంటైన్ సెంటర్ పెట్టాలని కూడా చెప్పారు. హాస్పిటల్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో కూడా డాక్టర్లు సిబ్బంది కొరత మొత్తం సంఖ్యతో సహా హాస్పిటల్ వారిగా శాసనసభలో సభాపతి ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపించడం కూడా జరిగింది. కానీ సంవత్సరం సమయం ఉన్నప్పటికి కూడా ఇంతవరకు ఆ రిక్రూట్మెంట్ చేసుకోకపోవటం వల్ల ఆక్సిజన్ ఏర్పాటు చేసుకోకపోవటం వల్ల వెంటిలేటర్స్ని ఏర్పాటు చేసుకోకపోవటం వల్ల ఇవాళ వేల మంది చనిపోతూ ఉన్నారు. తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవటం వల్ల కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతాం. ఈ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో వాళ్ళందరికీ ట్రీట్మెంటు హాస్పిటల్స్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ లేక రోడ్డు మీదనే పడిగాపులు, ఆక్సిజన్ అందక మరణాలు, ఇవన్నీ హృదయ విదారకంగా ఉన్నాయి రాష్ట్రంలో. ఈ చనిపోయే వాళ్ళందరికి కారణం కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదాసీన వైఖరే, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరే ప్రధాన కారణం. ఏమాత్రం ప్రజలన్నా సమాజం అన్నా జాగ్రత్త ఉన్నా ఇవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకున్నాయి కూడా కాదు. చక్కగా ఈ సంవత్సర కాలంలో ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినంత సమయం దొరికింది, కావాల్సినంత బడ్జెట్ కూడా ఉంది. కేవలం ప్రజా ఆరోగ్యం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యమే ఇంతమంది చావుకు కారణం అవుతాం. పాలకులు ఎప్పుడు కూడా ప్రజల అవసరాల గురించి ఆలోచన చేయాలి తప్ప చనిపోయేవాళ్ళు చనిపోతారు, బతికేవాళ్ళు బతుకుతారు, ఉన్నోళ్లే మనోళ్ళు అనే రీతిన ప్రభుత్వాలు పాలన చేయటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయం లేదు, అధికారులు ఎవరు పరిపాలనలో భాగస్వాములు కావట్లేదు. ఈ వ్యవస్థని, అధికార యంత్రాంగాన్ని మానిటర్ చేసి నడిపించేటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా చంపేసి ఫామ్ హౌస్లో ఒక్కడు ఒంటరిగా విలాస జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. అంతిమంగా ఈ వ్యవస్థలో అన్నీ కూడా కుప్పకూలిపోవటం వల్ల ఈరోజు కరోనా క్రైసిస్లో రాష్ట్రం అంతా నలిగి శిథిలావస్థల కింద పడిపోతూ ఉంది. ఏ ఆసుపత్రి చూసినా ఈరోజు నేను చింతకాని హాస్పిటల్ పరిశీలన చేశాను, బోనకల్ హాస్పిటల్ వెళ్ళాను, మదిర హాస్పిటల్ చూస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా కానీ
లిమిటెడ్గా టెస్ట్ చేస్తూ ఉన్నారు. 40 నుంచి 50 మంది కంటే ఎక్కువ టెస్ట్ చేయొద్దని పైనుంచి ఆదేశాలని చెప్తా ఉన్నారు. వ్యాక్సిన్ 150 మంది కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదన్నట్టుగా హాస్పిటల్స్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు వేల సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనం వస్తూ ఉన్నారు. నువ్వు 150 మందికి వ్యాక్సినేషన్ అంటే ఇది ఎట్లా? దాదాపు 30% జనానికి ఇది సోకి ఉండొచ్చు అని డాక్టర్లు చెప్తా ఉన్నారు. నువ్వు 40 మందికి నేను టెస్టులు చేస్తా అంటే ఎట్లా? ఇంతకంటే దుర్మార్గం ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్టించుకోవటం చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం అవసరం లేదు. ఈ డ్రామాలు వేసేవాళ్ళు మాటలతో ప్రజల్ని మభ్యపెడుతూ కాలం గడిపేటువంటి వాళ్ళు పాలనలో ఉండటం వల్ల ఈరోజు ఈ సమాజం ఈ కరోనాని తట్టుకోలేక అతలాకుతలం అవుతూ ఉంది, చనిపోతూ ఉంది. పరిపాలన సీరియస్గా తీసుకున్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేశాలు ఈరోజు చాలా వరకు కరోనాను కట్టడి చేసుకొని కరోనా ఫ్రీ దేశాలుగా కూడా కొన్ని దేశాలు ప్రశాంతంగా బతకగలుగుతాయి. కేవలం మాటలతో పరిమితమైనటువంటి మన దేశంలో మాత్రమే ఈరోజు కరోనా ఈ స్థాయికి వెళ్ళింది. ప్రపంచం అంతా కూడా కరోనా ఇండియాను చూసి భయపడుతున్నారు. ఈరోజు ఇండియా నుంచి ఏ దేశానికి కూడా ఎవరిని ఇవ్వటానికి వీసాలు కూడా ఇవ్వకుండా బంద్ చేశారు. ఎవరిని ఏ దేశంలో కూడా రానిట్లేదు. ఇవాళ చివరికి అమెరికా కూడా ఈ రోజు నుంచి వీసాలు బంద్ చేశారు ఇండియన్స్కి. అంటే ఆ స్థాయిలో ఇండియా అంటే భయపెట్టే స్థాయిలో ఈ దేశాన్ని ఈ రకంగా నెట్టేసినటువంటి ఈ పాలకులను చూసి నిజంగా చాలా చింతిస్తూ ఉన్నాను నేను. ఇటువంటి పరిపాలన ఈ రకంగా ప్రజల్ని అవస్థలు పెడుతున్నందుకు దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్ 24 గంటలు ఓపెన్ చేసి ఉంచండి. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇంతవరకు రాష్ట్రంలో. అధికారులు అందరూ 24 గంటలు అందుబాటులో ఉంచేటట్టుగా చూడండి. ముఖ్యమంత్రి రోజు సెక్రటేరియట్లో వచ్చి కూర్చోండి. ఒక చిన్న ప్రమాదం ఉపద్రవం వస్తుంది, శ్రీశైలంలో వాటర్ బాగా నిండుకున్నాయి, వరదలు వచ్చినాయి అంటే 24 గంటలు 48 గంటలు సెక్రటేరియట్ వదిలిపెట్టకుండా సీఎం కార్యాలయంలో రోషయ్య గారు కూర్చున్నారు. 48 అవర్స్ ఇంటికి కూడా పోకుండా సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో 48 గంటలు కూర్చొని మానిటర్ చేశాడు. అరే ఇన్ని వేల మంది చనిపోతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇంకా కనీసం సెక్రటేరియట్ రాడు, కార్యదర్శులు ఆడుంటాడో తెలియదు, ఈ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తుంటాడో తెలియదు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ అటెవరు కనీసం అతను ఫోన్ కూడా ఎత్తడు, ఎక్కడ ఉండడో ఎవడూ తెలియదు. ఇంతవరకు ఆయన డిపార్ట్మెంట్ని రివ్యూ చేసినట్టు నేను ఎక్కడ చదవలేదు. సీనియర్ అధికారులుగా ఉద్యోగాలు తీసుకొని పదవుల్లో కూర్చోవటం కాదు, పాలన పైన దృష్టి పెట్టండి. సచివాలయం 24 గంటలు పనిచేయాలి. ఇప్పుడు ఇది వార్ ఫూట్లో యుద్ధ ప్రాతిపదిన 24 గంటలు సచివాలయం పనిచేయాలి. అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. మొన్న నేను ఎక్కడో ముఖ్యమంత్రి గారిని చూశాను. అవసరమైతే వ్యాక్సినేషన్ అంతా ఫ్రీగా ఉచితంగా వేపిస్తాం, మా అంటే 2,500 కోట్లు ఏదో ఇచ్చాడు. సిగ్గుందా? అవసరమైతే వ్యాక్సినేషన్ ఫ్రీ ఏంటి? ఈ దేశంలో నాకు తెలిసి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, ఈ దేశంలో వ్యాక్సినేషన్ అంటేనే ఉచితంగా వేస్తారు. ఆ ఉచితం అది కూడా నిర్బంధంగా వెంటబడి పాఠశాలలు కూడా వెళ్ళి పారిపోతుంటే కూడా పట్టుకొని వ్యాక్సినేషన్ వేసి దేశంలో పోలియో రాకుండా కాపాడినటువంటి గత ప్రభుత్వాలు ఎక్కడ? వ్యాక్సినేషన్ కావాలంటే నువ్వు వేయకుండా అందుబాటులో లేకుండా చేసి ఈ ప్రభుత్వ పరిపాలన ఎక్కడ? మళ్ళీ నేను అవసరమైతే ఉచితంగా, అరే అది వేసేదే ఉచితంగా అంటే ప్రజల్ని ఎంతసేపటికి ఒక మాటల భ్రమలో ఉంచి అవసరమైతే ఉచితంగా, అవసరమైతే వ్యాక్సినేషన్ ఉచితంగానే చేయాలి. నాకు తెలిసి ముఖ్యమంత్రి కూడా ఉచితంగానే వ్యాక్సినేషన్ చేయించుకున్నట్టు పోలియో కానీ మిగతా అన్నీ కూడా అవి మర్చిపోయిందేమో. ముఖ్యమంత్రి మంత్రులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వాళ్ళంతా మాటలు చెప్పడం బంద్ చేసి పని చేయండి. ముందు ప్రజల ప్రాణాలను కాపాడండి.
దీని మీద అవగాహన ఉన్నటువంటి అందరి ఆలోచనలు పరిగణలో తీసుకోండి. ఇది ఒక కలామిటీ, నేషనల్ కలామిటీగా, ఒక పాండమిక్గా పెద్ద దీన్ని తీసుకొని వార్ ఫూట్లో యుద్ధ ప్రాతిపదికన అన్ని వనరులు దీని మీద దృష్టి పెట్టి కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.